Hello, good morning. Welcome to Listen to a Story and Learn a Moral program. This is your storyteller, KB Narayan Ravas English, ZP School, Vilpchalla, Musur Mandal, Eluru district. Okay, today's story is The Three Brothers and the Penny. Once Albert and Alvin found a penny while roaming in a park. They decided to buy something to eat and share it equally. Al said, I want to eat something sweet. Albert said, no. I want to eat something healthy. Alvin said, no, I want to drink something. An old man had them fighting. He took the penny and bought a bunch of grapes with it. He said, all these grapes are sweet. Albert, these fruits are healthy. And Alvin, they are juicy, so they will quench your thirst. The brothers thanked the old man and enjoyed the grapes. The moral is use your common sense wisely. యూజ్ యువర్ కామన్ సెన్స్ వైజ్లీ. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని చక్కగా ఆనందించండి. ఆల్బర్ట్, ఆల్విన్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఓ రోజున ఒక రూపాయి నాణ్యం, అంటే మనం పెన్ని అంటే మనకి రూపాయి అనుకోండి, అది దొరికింది వాళ్ళకి. అయితే దాంతో ఏం చేశారంటే వాళ్ళు ఏదైనా కొనుక్కొని తిందామని సమానంగా పంచుకుందామని అనుకున్నారు. సరే వాళ్ళల్లో అన్నాడు, నాకు తియ్యగా ఏదైనా తినాలనిపిస్తుంది అన్నాడు. ఆల్బర్ట్ అన్నాడు, వద్దు ఆరోగ్యంగా ఉండే ఒక ఏమైనా తిందాం అన్నాడు. అల్విన్ అన్నాడు, లేదు నాకు ఏదైనా తాగాలనిపిస్తుంది అన్నాడు. ఇదంతా వింటున్నటువంటి ఆ పక్కనే ఉన్న ఒక ముసలాయన వాళ్ళ దగ్గర ఉన్న ఆ పెన్నిని లాక్కుని, ఇగో చూడండి, ఇలా చూడండి అని పక్కకి వెళ్ళి ఒక ద్రాక్ష గుత్తి ఒకటి కొనుక్కొచ్చి చెప్తున్నాడు. ఆల్, ఇగో ఈ ద్రాక్ష పళ్ళు చాలా తీగా ఉంటాయి తెలుసా అన్నాడు. ఆల్బర్ట్, ఇవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఇగో ఇక అల్విన్, ఇక నువ్వేమో తాగాలనుకున్నావు కదా, ఇవి జ్యూసీగా ఉంటాయి కాబట్టి నీ దాహాన్ని తీరుస్తాయి, ఓకేనా అన్నాడు. దాంతో ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా సంతోషపడిపోయి ధన్యవాదాలు తెలియజేశారు ఆ పెద్ద ఆయనకి. సరే, ఈ కథలో నీతి ఏమిటి? ఇప్పటికీ మీకు అర్థం ఏముంటుంది? మన తెలివితేటల్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నమాట. అంటే సహజమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం అలవర్చుకుంటే సమయస్ఫూర్తిగా మనం ఆ సమయానికి ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మన యొక్క కామన్ సెన్స్ని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి అనేది ఈ కథలో నీతి. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం, ఓకేనా? అంతవరకు సెలవు, బాయ్.